రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు? హల్లెలూయా చెప్పండి. అబ్బా, ఎంత మంచోళ్ళు అంటే మీరు. ఎంతసేపు చేసుకుంటారు? గంట సేపు చేసుకుంటామమ్మా. అబ్బా, మేము గంట కాదండి, 1 నిమిషం చేసుకుంటాం అన్నోళ్ళు ఉన్నారా అమ్మా? ఎంతండి? అరగంట. ఓకే. ఇంకా ప్రార్థన అండి, అరగంట గంట చేసి ఆపేది కాదు. ప్రార్థన అయిపోదు. ఎడతెగక ప్రార్థన చెయ్యండి. గంట సేపు గట్టిగా చేస్తాం, అరగంట సేపు గట్టిగా చేస్తాం, పావుగంట సేపు స్వరమెత్తి చేస్తాం. ఆ తర్వాత మన హృదయంలో ప్రార్థన ఆత్మ కలిగి ఉంటే ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. మనకి ఆలోచనలు వస్తాయి కదా, 1 గంట వస్తాయా ఆలోచనలు? ఎప్పుడో వస్తాయా? ఏంటో మాట్లాడతలేదు. 1 గంటే వస్తాయి ఆలోచనలు, మిగిలిన సమయం అంతా మైండ్ బ్లాక్ ఉంటుందా? ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని కోపతాపాలు, కొన్ని అసూయలు, కొన్ని కక్షలు, కొన్ని తప్పుడైన ఆశలు. ఏంటండి? కానీ ప్రార్థన చేసుకునే వాళ్ళకి ప్రతి ఆలోచన ఏమవుతుందో తెలుసా? ప్రార్థనగా మారిపోతుందండి. ప్రతి ఆలోచనను ఏం చేయాలి? మనం దేవుడితో మాట్లాడుకునేది ఉండాలి. మీరు ఇంత మంచోళ్ళుగా కనబడ్డారు, కానీ మీకు ఏ కష్టాలు లేవా? లేవన్న వాళ్ళు ఎవరుంటే చేయి చూపించండి. శ్మశానానికి వెళ్ళి అడిగితే అక్కడ లేవని చెప్తారు. ఇక చచ్చినోడికి బాధ ఏముంది? చచ్చినోడు సమాధి దగ్గరికి వెళ్ళి తిట్టు, నన్ను తిడతావే అంటాడా? ఏంటండి? ఆయనకి ఇష్టమైన కూర వండి తీసుకెళ్ళి పెట్టు, అబ్బా అని తింటాడా? ఈ బతుకున్నంత వరకు మనకి కష్టాలు ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని నమ్ముకున్నాము. కష్టాలు ఉన్నాయంటే అడుగుతుంటారు కొంతమంది. మీరు యేసుప్రభుని నమ్ముకున్నది కష్టాలు పోతాయనా, లేక కష్టాలలో ప్రభువు నాకు తోడు ఉంటాడనా? ఏంటండి? ఉన్నాడా? కరోనా వచ్చిందా మీకు ఎవరికన్నా? చేయి చూపించండి. వచ్చిందా? నాకు కూడా వచ్చింది. వచ్చిందా? చచ్చిపోయామా? వచ్చిన వాళ్ళు చాలామంది ఏమైపోయారు? చచ్చిపోయారు. మనం కరోనా వచ్చినా కూడా దేవుడు తోడై ఉండి స్వస్థపరిచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఇంకా మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము. మిగిలిన వాళ్ళేమో అసలు కరోనాయే రాలేదంటాళ్ళు. వాళ్ళు మంచోళ్ళ, మనం మంచోళ్ళమా? వచ్చి తగిన వాళ్ళది గొప్ప, అసలు రాకుండా ఉన్నోళ్ళది గొప్ప? అసలు రాకుండా ఉన్నోళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించాడా, వచ్చి తగ్గించిన వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించాడా? మరి వచ్చిపోయింది బతికిచ్చావు దేవా స్తోత్రం అని మేము చెప్పుకుంటున్నాం. మీకు అసలు రానే లేదు కదా. మరి మీరు దేవుణ్ణి స్తుతించారా? స్తుతిస్తూనే ఉన్నారా? ఇది అప్పుడు స్తుతించారా, ఇప్పుడు స్తుతించారా? మీరు అప్పుడు బతుకున్నారా, ఇప్పుడు బతుకున్నారా? బతుకున్నంతకాలం ఏం చేయాలి? మనం స్తుతిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. తప్పకుండా ఈ లోకంలో ఇవాళ తింటే సాయంత్రం ఆకలేదా? సాయంత్రం 2 ప్లేట్లు తింటే పొద్దున ఆకలేదా? మరి మళ్ళీ ఏ పూటకు ఆ పూట మనకి ఆహారం కావాలి. ఏంటంటే ఏ పూటకు ఏ రోజుకి ఆ రోజు మనకి ఆదాయం కావాలి. ఏ నెలకు ఆ నెల మనకి డబ్బులు కావాలి. కాబట్టి యేసయ్య ఎప్పుడు కావాలి? మనకి రోజు కావాలి. అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనం కూడా అనుక్షణం దేవుడితో సహవాసము చెయ్యాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని, మేలు జరిగినప్పుడు హల్లెలూయా అంటే అది క్రైస్తవ భక్తి కాదు. కష్టాలు వస్తాయి, కానీ కష్టాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడం. మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం లేనప్పుడు ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం వచ్చినప్పుడు దగ్గర కూర్చుంటారా? అన్నం తినిపిస్తారా? అయ్యి తాగు, హార్లిక్స్ తాగు అని ఇస్తారా? బాగున్నప్పుడు ఇస్తారా ఎవరన్నా? కొంతమంది జ్వరం వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది.
ఎందుకంటే మా అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? నా పక్కనే కూర్చుంటుంది, మాటి మాటికి చెయ్యేసి చూస్తుంది. ఏంటంటే దుప్పటి తెచ్చి తానే కప్పుద్ది, లేచి కూర్చోబెట్టి చక్కగా తినిపిస్తుంది. జ్వరం తగ్గిపోయింది అనుకోండి, మంచం మీద పడుకొని అమ్మ కాఫీ ఇయ్యి, అమ్మ తినిపించంటే ఏమంటుంది? ఏం రోగం నీకు? ఏంటండి, మనకి బాధలు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడుంటాడు? ఒక తల్లికి అంత ప్రేమ ఉంటే మనల్ని పుట్టించిన, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, మనం బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, నీ పక్కనే ఉన్నాడు ఆయన. అందుకనే నీ కన్నీరు తుడుస్తాడండి. మన కన్నీరు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడంటే ఈ రోజుల్లో? అసలు ఎప్పుడన్నా కార్చారు? పోనీ కన్నీటి ప్రార్థన ఉందమ్మా? ఏమన్నా రాసుకుంటారా కన్నీళ్ళు రావడానికి? ఎక్కడి నుంచి వస్తుంది కన్నీరు? గుండె కదిలితే కన్నీరు వస్తుందండి. దేవుడు అట్లా పెట్టాడు. నోట్తో చేసే ప్రార్థనలో కన్నీరు రాదు. హృదయం కదిలినప్పుడు కొన్నిసార్లు అవి ఆనంద బాష్పాలుగా ఉంటాయి, కొన్నిసార్లు అది వేదనతో కూడిన కన్నీరు అయి ఉంటాయి. బాగా నవ్వినప్పుడు కూడా చూడండి కళ్ళెమ్మలు ఏమొస్తాయి? ఆ కన్నీరు ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు, కృతజ్ఞతతో కూడిన బాష్పాలు. మన కన్నీరు వచ్చినప్పుడు ఇవాళ ఏడవటం లేదండి, ఇవాళ మనుషులు ఏడవటం లేదు. అంతే, ఏడుపు అంతా దిగమింగుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? దిగమింగుకుంటున్నారు. పూర్వకాలం ఏడు చేస్తే వాళ్ళ బాధ తీరిపోయేది. ఇప్పుడు ఏడవల మూలన హృదయంలోకి వెళ్ళిపోయి గూడు కట్టుకుపోతుంది బాధ ఎక్కడుంది? గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా దావీదు అన్నాడు, నా దిండు నా కన్నీటితో తడిచిపోయింది. దిండంటే రాత్రి పడుకునేటప్పుడు తలగడలో తలకాయ పెట్టి బాధ అంతా తలగడగా చెప్పుకుంటాడంట. ఎవరు చెప్పుకుంటాడు? అది తీరుస్తుందా? అది ఆ కన్నీళ్ళు పీల్చుకుంటుంది కానీ తీర్చదు. కానీ మనం దేవునితో చెబితే మన కన్నీటిని ఆయన తుడిచేవాడంట. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏడుస్తుంటే ఏడవకు అని తుడుస్తాం లేదండి? ఎవరన్నా ఒకళ్ళు బాగా కుంగిపోయి వేదనతో శ్రమలో, ఎవరు నిన్ను అర్థం చేసుకోక, లేక ఏదో నిందలేసి, లేక తరించుకొని కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఆడోకమ్మా అని నీ భుజం మీద చెయ్యేసి కన్నీళ్ళు తుడిస్తే నీళ్లు ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? లోపట ఉన్న బాధ అంతా కూడా ఏమైపోద్ది? అవును అవును అని అన్నీ చెప్పేసుకుంటావు. చూడు, అన్నీ చెప్పేసుకుంటూ 10 నిమిషాలు 15 నిమిషాలు నీ గుండెల్లో ఉన్న కన్నీరంతా బయటకు వచ్చేసాక, బాధ అంతా చెప్పేసుకున్నాక మనసు ఎలా ఉంటుందో తెలుసా? బాగా వర్షం వచ్చి ఆగిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. కూల్గా ఉంటాయి, చెట్లన్నీ వాష్ చేసేస్తారు, పచ్చగా ఉంటాయి. అట్లాగా మనకి సేద తీర్చబడుతుంది. అందుకని కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రభు నమ్ముకున్న వారి ప్రార్థన చిలక పలుకుల్లాగా ఉంటాయండి. చిలక పలుకులు అంటే చిలక ఎలా మాట్లాడుద్ది? నువ్వేం చెబితే అది చెప్పుద్ది. అది ఏం చెబితే అంతే, గుండెల్లో నుంచి రావటంలా. అందుకనే గుబులు తీరటంలో, అందుకే చింతతో ఇవాళ చాలామంది డిప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి, ఒకలాంటి ఒత్తిడి, ఒకలాంటి బాధ, అది మనసులోనే పెట్టుకొని దాని గురించి ఆలోచించుకొని నన్ను ఇట్టన్నారు, నాకు ఇట్ట జరిగింది, నాకు ఇదయింది, నాకు ఇది ఎందుకయింది, ఇలా ఎందుకయింది, అలా ఎందుకయింది అని నువ్వే బాధపడుతున్నప్పుడు ఏమైపోయింది? నీ గుండె బేజారైపోయిందంట. మన దేశంలో ఏమంటాం, ఇక్కడ మన ప్రాంతంలో ఏమైపోయిందమ్మా? గుండె బేజారైపోయింది, నా గుండె చెదిరిపోయింది, నేను కృంగిపోయాను. కానీ యేసయ్య కృంగిన వారిని లేవనెత్తేవాడు. నువ్వు కృంగిన వేళల్లో యేసయ్యా అంటే నీ కన్నీరు
తుడిచేవాడు, నీ గుండెల్లో ఉన్న బాధను తీర్చేవాడు. డాక్టర్లు చేసే మందులన్నీ బయట కనబడే జబ్బులకి ఇచ్చే మందులు, కానీ గుండె జబ్బు నుండి మనల్ని బాగు చేయగలిగిన వాడు లోకంలో ఎవరో లేరండి. మనోవ్యాధికి మందే లేదనేవాళ్ళు ఆ రోజుల్లో, కానీ మనస్సుకు ఉన్న బాధను కూడా తీర్చేవాడు మన ప్రభు. మరి మీ బాధలు ఉన్నాయన్నారు కదా, ఆ బాధలు ఎలా తీర్చుకుంటున్నారు? ఒక 5గురు ప్రార్థన అంట. మిగిలిన వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు? పాస్టర్ గారు ఇచ్చిన కొబ్బరి నూనె ఏంటో, పాస్టర్ గారు అమ్మే కొబ్బరి నూనె, పాస్టర్ గారు ఇచ్చిన కొబ్బరి నూనె మంత్రం ఏం కాదు అది. మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా? మీకు విశ్వాసం ఉందా? మీకు యేసయ్య గొప్పతనం తెలుసా? నువ్వు నీ ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని విశ్వాసంతో యేసు ప్రభు నామంలో నీ బిడ్డకు రాసి ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డను స్వస్థపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు కావాల్సిన స్వస్థతను ఆయన ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య నామములో మనకు స్వస్థత ఉంది, యేసుక్రీస్తు రక్తములో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. రోజు పాస్టర్ గారు పక్క నుండి మీకోసం ప్రార్థన చేయలేరు, కానీ రోజు నీతోనే ఉన్న ప్రభు నిన్ను ఎప్పటికప్పుడు బాగు చేస్తాడు. ఒక్కటి నేర్చుకోండి, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులకు చెప్పుకోవటం కంటే నీ ప్రభువుకు చెప్పుకోవటం ఎంతో ఉత్తమమైందండి. మనుషులు వాయిదాలు వేస్తారేమో కానీ దేవుడు మనకు వెంటనే జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన ఎస్ అంటాడు, కొన్నిసార్లు ఆయన నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. మీ ప్రార్థనలు అన్నిటికీ జవాబులు వస్తాయా? చెప్పేయండి, పర్వాలేదు. మీరు సమాధానం చెప్పకపోతే దగ్గరకు వస్తాం. అన్నిటికీ జవాబులు వస్తాయా? ఎందుకు వినడు కొన్ని దేవుడు? చెప్పండి, మీ ప్రార్థనలు అన్నిటికీ జవాబులు వస్తాయా? ఎందుకని రావు? దేవుడి దగ్గర అయిపోయినాయి ఆ డబ్బులు. ఇప్పుడు చాలామందికి ఇచ్చేసాను స్వస్థత, నేను ఓపిక లేదు. పాస్టర్ గారు కొంతమంది ప్రార్థన చేయమంటే 10 మంది చేసి ఇంక నాకు ఓపిక లేదు, నేను పోతున్నా, ఆనందం లేదని వెళ్ళిపోయినట్టు యేసుప్రభు ఏమైనా ఆకలిస్తుందా? యేసుప్రభు గారు నిద్ర వచ్చిందా? యేసుప్రభుకి ఏమైనా అలసిపోయాడా? మరి ఎందుకు జవాబు ఇవ్వడు? నువ్వంటే ఇష్టం లేదా? వాళ్ళంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదా? ఏంటో, ఎప్పుడు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యేసు నామంలో ప్రార్థించండి. పక్క వాళ్ళను చూసి పోల్చుకొని ఎప్పుడు కృంగిపోవద్దు. వాళ్ళు నీకంటే బాగుంటే ఆనందించు, వాళ్ళు నీకంటే పరితాపమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించు. హల్లెలూయా. యేసయ్య బిడ్డలు లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసంగా ఉంటారు. మన యేసు ప్రభువుని లోకం గుర్తించాలంటే మన ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కనుక యేసు ప్రభువును నమ్ముకున్నామన్న వాళ్ళందరూ ఎవరిలాగా బ్రతకాలి? యేసు ప్రభువులాగా బ్రతికి గడ్డ పెంచుకొని అంగీ వేసుకోమని కాదు. ఆయనలో ఉన్న ప్రేమ, కనికరం, దయ, జాలి, క్షమాపణ, సహనం, ఓర్పు ఇవన్నీ మానవుడికి సహజంగా లేవు, కానీ ప్రభు రక్తంలో కడగబడినప్పుడు వాటిని మనం పొందుకుంటాం. ఇలా మీటింగ్కి వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా మరింత ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తాడు, దీవిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆదివారం ఆలయాలకు వెళ్తున్నారా? ఆదివారం మందిరాలకు వెళ్ళే వాళ్ళు చేయి చూపించండి. హల్లెలూయా. లైవ్ చూడొచ్చు, కానీ ఇంట్లోనే కూర్చోవడం కాదు, మందిరంలోనికి వెళ్ళి విశ్వాసులతో కలిసి ప్రార్థించాలి, పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా బలం పుంజుకుంటాం. ఆదివారం వెళ్తే చాలా, ఆదివారం మందిరానికి వెళ్ళే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అనుదినము దేవునితో సహవాసం చేయాలి. అందుకని అనుదిన ధ్యానం. రోజు టిఫిన్ తింటారా? నాస్తా తింటారా? మళ్ళీ మధ్యాహ్నం తింటారా? మళ్ళీ రాత్రి తింటారా? ఎందుకు? బతకడానికి. మనం భక్తిలో బతకాలంటే,
విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, లోక భయాలను ఎదిరించాలంటే, రోగ శ్రమలను ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం 3 సార్లు రోజుకు ముమ్మారు మోకాళ్ళను ప్రార్థించాలి. రోజు దేవుని వాక్యం అనే వాక్యము జీవాహారాన్ని వినాలి. దినమంతా వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మీ జోలికి అపవాది రాలేడు. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచనున్నారు. మొదటి వారిగా ఉంటారు కానీ కడపటి వారిగా ఉంటారు. మీరు చేయు పనులన్నిటిలో విఫలతలు ఉండవు, సఫలతలు ఉంటాయి. ఇస్సాకు పంట వేసినప్పుడు 100 అంతలు ఫలం పొందాడు. మీ పంట చేతికి వస్తుంది, మీ కష్టార్జితం మిగులుతుంది, మీరు చేసే ప్రతి పనిలో సఫలత ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో, మన కుటుంబంలో దీవెన ఉంటుంది. మన దీవెనను ఇతరులు చూచినప్పుడు నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నాకు కూడా కావాలని మన దగ్గరకు మన నోటితో చెప్తే వెంటనేమో కానీ నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు, నువ్వు విడిపించబడుతున్నప్పుడు నీ చుట్టూ వచ్చి నీ దేవుడు నాకు కావాలని అడుగుతారు. అటువంటి సాక్ష్యమును మనందరము కలిగి ఉందుము గాక. అందరూ లేచి నిలబడితే ఆశీర్వాద ప్రార్థనతో దయచేసి ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. కింద హాల్లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. మాట్లాడుకోవడానికి కాదు, మళ్ళీ చేపల మార్కెట్ పెట్టొద్దు. వెంటనే చేతులు 2 పైకి ఎత్తన్నప్పుడు మాటలు రావు, ప్రార్థన వస్తుంది. నోరు తెరిచి యేసయ్యా నీ గుప్పిలి విప్పయ్యా, నా గుండెను నింపయ్యా, నీ చేతిని చాచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నా శరీర బాధలన్నిటి నుంచి నన్ను స్వస్థపరచు. మీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే ఇప్పుడే అడగండి, ప్రభు స్వస్థపరుస్తాడు. బీపీ, షుగర్లా, థైరాయిడా, ఫైబ్రాయిడ్సా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం అని ఎన్ని రకాల రోగాలు ఈ రోజున, జ్వరాలతో, కడుపు నొప్పులతో, తలనొప్పులతో ఎంతోమంది ఈ రోజున బాధపడుతున్నారు. ఎముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. యేసు ప్రభు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ శరీరంలోని ప్రతి అవయవాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు నిలిచుండగానే ఆయన స్వస్థపరచు హస్తము మిమ్మల్ని దర్శిస్తుంది. విశ్వసించండి. నన్ను ముట్టేసయ్యా, నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను ముట్టేసయ్యా, నా కష్టాలు కడతీర్చున ఆయన, నన్ను ముట్టేసయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నీ కౌగిల్లో నన్ను ధైర్యపరిచయ్యా. మనుషులు నమ్ముకొని మోసపోయానయ్యా, లోకాన్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నమ్మదగిన యేసయ్యా, నువ్వు నాకు చాలిన దేవుడవయ్యా. నీవే నా ప్రభుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా అండ, నీవే నా బలమయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా. నీవుంటే ఇహమందు కూడా నేను నీ సుఖముగా ఉంటానయ్యా. నీవుంటే ఇహమందు పరమందు కూడా నీతో ఉంటానయ్యా. నా హృదయంలో ఉండేసయ్యా. నిన్ను దుఃఖపరిచే పనులు చేయకుండా, అసూయకు, ద్వేషానికి, అనవసరమైన కోపానికి, పాపానికి చోటు ఇవ్వకుండా నన్ను రక్తమిచ్చి కొన్నావు కనుక నీ సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయ్యా. నోరు తెరిచి మీరే మాట్లాడండి. మీ కష్టం ఏదో చెప్పండి. ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒక కొరత వచ్చావు, ఒక ఆశతో వచ్చావు, ఒక విన్నపంతో వచ్చావు. ప్రభువు విడిపించి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ముట్టేసయ్యా, నన్ను స్వస్థపరిచేసయ్యా. మళ్ళీ పడిపోతున్నానయ్యా, మళ్ళీ రోగాల పాలవుతున్నానయ్యా, మళ్ళీ సాతాను నన్ను శోధిస్తున్నాడయ్యా. ఈరోజు నాకు విడుదల కావాలేసయ్యా. నన్ను అభిషేకించిన ఆయన. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. కొన్ని క్షణాల్లో ఈ సెషన్ అయిపోతుంది. నీవు ముట్టబడాలి, దర్శించబడాలి, దీవించబడాలి. నీవు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నీ జీవితంలో దీవెన, నీ శరీరంలో ఆరోగ్యం, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని నీకు అప్పచెప్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నా ఇంటిలోకి రా నాయన, నా గుండెల్లోనే ఉండయ్యా. నా బ్రతుకులో నీతో నడిచే భాగ్యం దయచేయ్యా. నువ్వు ఉంటే చాలేసయ్యా. నా కన్నీరు తుడిచేవాడివి, నా కష్టాలు తీర్చేవాడివి, నా కుటుంబాన్ని కట్టేవాడివి. నా బిడ్డలకు రక్షణ దయచేయ్యా, నా ఇంటి యజమానికి రక్షణ దయచేయ్యా. నా తల్లిదండ్రులు అత్తమామలను దర్శించు నాయన. నా రక్త సంబంధాలు యేసే రక్షకుడని ఎరుగునట్లుగా నా భక్తిలో యేసయ్యను చూపించడానికి నాకు సహాయం చేయ్యా. యవ్వనస్తులారా ప్రార్థించండి. సినిమాలని సోషల్ మీడియాలు పెట్టుకొని యూట్యూబ్లో పనికి మాలిన వాటిని చూస్తూ మనసు పాడు చేసుకుంటున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, అల్పకాల పాప భోగానికి బానిసమవుతున్నావు. యవ్వనుడా యేసయ్యను వెతుకు, యవ్వనుడా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వు, నీవు దీవించబడతావు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ఫెయిల్ అయిపోయానని దుఃఖపడుతున్నావు, సెలెక్ట్ అవ్వలేదు ఉద్యోగానికి అని బాధపడుతున్నావే కానీ ప్రభువు నీ పక్షంలో ఉంటే నువ్వు తలగా ఉంటావు, నువ్వు దీవించబడతావు. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నా కష్టాలు కడతీర్చు నాయన, నా పోరాటాల్లో జయము దయచేయి ప్రభువా. నువ్వు నాకు తోడుండేసయ్యా. నువ్వే నా దేవుడవయ్యా, నువ్వే నా ప్రభువయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి ఆ మాట యేసయ్యకి. నీ సంకటాలు కుదిర్చేవాడు ఆయన, నీ పాపాలు క్షమించేవాడు ఆయన, నీ గాయాలు కట్టేవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, తన రెక్కల చాటున దాచేవాడు ఆయన. నువ్వు ఉంటే చాలయ్యా. ఏ మనుషుడు నా కష్టం తీర్చలేడయ్యా, ఏ వైద్యుడు నన్ను స్వస్థపరచలేడయ్యా. నువ్వు చాలిన దేవుడు అయ్యా, చాలు యేసయ్యా. నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా. నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా, నువ్వు నేను విడిచిపెట్టద్దు యేసయ్యా. కింద హాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన రావటం లేదు కొంతమందికి. నోరు తెరిస్తే నింపుతాడన్నాడు. ప్రభువా అనండి. నోరు తెరిస్తే పురుషులు కూడా ప్రార్థించాలి. పురుషుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. అడగండి. అమ్మతో చెప్పుకున్నట్టు దేవుడితో చెప్పుకోండి. అమ్మ, నా ఆకలిది, నా బాధ ఇది, నా అవసరం ఇది, యేసయ్యా నా స్థితి చూడయ్యా, నమ్ముచున్నానయ్యా, నేను నువ్వు నాకు చేయగలవని నమ్ముతున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ తణుకులో నాయన నీ విషయ గెట్టుగెదరకు వందనములు. ఆయా ఊర్ల నుండి, ఆయా ప్రాంతాల నుండి నీ బిడ్డలు నీవు ఆకర్షించుకొని ఈ ఆవరణలోనికి తెచ్చినందుకు వందనములయ్యా. మా భక్తిని స్థిరపరచడానికి, మా మొరలు ఆలకించడానికి, మమ్మల్ని మరింత శక్తివంతమైన విశ్వాసపూరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము నాయన. ఇంకా ఏ కుటుంబంలో కలహాలున్నాయో, ఏ కుటుంబంలో రోగాలున్నాయో, ఏ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారో అట్టి వారి పట్ల ఈ రోజు నుండి నీ అద్భుత కార్యాలు జరిగించము నాయన. ప్రతి విధమైన సాతాను తంత్రమును, ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి రోగిని స్వస్థపరచు నాయన. ప్రతి మానసిక వేదనలో ఉన్నవారిని విడుదల చేయము తండ్రి. ఏ ఇంటిలో సాతాను నక్కినెక్కున్నాడో నజరుడైన యేసుక్రీస్తు నామములో దురాత్మలను పారదోలుచున్నాము తండ్రి. నీ దూతలు కావలి ఉండనీయ్యా, నీ దేవదూతలు మా ఇంటి మీద ఉండనీయ్యా. మా బిడ్డలందరూ రక్షించబడాలయ్యా. నా బిడ్డలు నీ దేవుని రాజ్యంలో గొప్పవారికి ఉండాలయ్యా. నా బిడ్డలు నరకంలో కాలే కట్టెలుగా ఉంటానికి కాదయ్యా నేను కన్నది.
నువ్వు ఇచ్చిన బిడ్డలను నీ రాజ్య వారసులుగా చేయడానికి నాకు సహాయం చేయయ్యా అని అడగండి. ప్రభువా మాకు సహాయం చేయయ్యా, మారని మా బిడ్డల కోసం ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. ఈరోజు ఈ సన్నిధికి తీసుకొని వచ్చావు. మేము తిరిగి వెళుతుండగా ప్రభువు నాతో ఉన్నాడని, నన్ను విడువను ఎడబాయడు అన్నాడని, నా చేయి పట్టుకొని నన్ను నడిపించేవాడిగా ఉన్నాడని ధైర్యంతో వెళ్ళడానికి సహాయం చేయము, విశ్వాసముతో వెళ్ళడానికి సహాయం చేయము. ఇది మొదలుకొని ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయనిదంతా సఫలం అవ్వడానికి, ఇది మొదలుకొని నీ ఆశీర్వాదముతో నడవడానికి, కుటుంబాలుగా ప్రభువుని వైపు తిరిగి పరలోకము కొరకు సిద్ధపడడానికి సహాయం చేయము. రోజు వింటున్న వాక్యాన్ని దినమంతా ధ్యానించి దీవించబడుటకు సహాయం చేయము. తిరిగి వెళుచున్న వారి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. రెండో సెషన్లో కూడా నీ సన్నిధి నుంచి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. న్యూఢిల్లీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ శుభవార్త. భవిష్యత్తుమైతే ఈ మార్చ్ 26వ తారీఖు ఒక హాలిడే కనుక ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగువారైనా, హిందీ వారైనా, మరి ఇతర భాషలకు చెందిన వారైనా రండి. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని, మీ కొరకు ప్రార్థించాలని, ముఖాముఖిగా మిమ్మల్ని చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, పరీక్షలు రాసేవారి కొరకు ప్రార్థించాలని ఢిల్లీ వస్తున్నాం. మార్చ్ 26వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. YWCA కాన్స్టంటియా హాల్, గేట్ నెంబర్ 1, గురుద్వార్ బంగ్లా షాద్, అశోక్ రోడ్, న్యూఢిల్లీ. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే ఈ QR కోడ్ను మీరు స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి వాట్సాప్ పెట్టండి, లేక కాల్ చేయండి. మీరందరూ తప్పక వస్తారని, ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యమును ధ్యానించుటకు, పాడి స్తుతించుటకు, మరి ముఖ్యంగా ముఖాముఖిగా మనం చూసి మీకోసం ప్రార్థించుటకు ఆశిస్తున్నాను. రండి, దేవుని సన్నిధిని, దేవుని విడుదలను అనుభవించాలి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే, నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.